ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలక నియోజకవర్గమైన మైలవరంలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ఇక్కడ వైసీపీ అభ్యర్థిని మార్చడం, టీడీపీ కూడా అభ్యర్థిని మారుస్తుంది అన్న సంకేతాలు ఇవ్వడంతో ఇక్కడ రాజకీయంపై ఆసక్తి నెలకొంది. మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా జెడ్పీటీసీ సభ్యుడు సర్నాల తిరుపతిరావుని నియమించడం విశేషం. మంత్రి జోగి రమేష్, సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మధ్య ఆధిపత్య పోరుతో అనూహ్యంగా తిరుపతిరావుకు ఛాన్స్ దక్కింది. యాదవ సామాజిక వర్గానికి చెందిన తిరుపతిరావు వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేస్తున్నాడు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీగా గెలుపొందాడు. ఆర్థికంగా పెద్దగా బలంగా లేకపోయినా సామాజిక సమీకరణాలు, పార్టీకి విధేయత కారణంగా జగన్ టికెట్ ఇచ్చారు. ఇక టీడీపీ నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమా పోటీ చేయడం ఖాయమే అనుకున్నా మరికొన్ని పేర్లు తెరపైకి వస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరి పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. తనకు టికెట్ రాదని వసంత కృష్ణ ప్రసాద్ ముందుగానే డిసైడ్ అయ్యారు. అందుకే టీడీపీ నేతలకి టచ్లో వెళ్ళినట్లు తెలుస్తుంది. ఇక మైలవరం విషయంలో అభ్యర్థి మార్పుపై ఉమాకు సంకేతాలు ఇచ్చారని పార్టీలో చర్చ జరుగుతుంది. అయితే ఆ అభ్యర్థిని వసంత కృష్ణ ప్రసాదేనా కాదా అనేది తేల్చాల్సి ఉంది. ఇక మైలవరం నియోజకవర్గం విశేషాలకి వస్తే ఇక్కడ సుమారుగా 2,80,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇబ్రహీంపట్నం, జి కోండూరు, మైలవరం, రెడ్డిగూడెం, విజయవాడ రూరల్ మండలాలు ఇందులో భాగంగా ఉన్నాయి. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి జోగి రమేష్ మధ్య విభేదాల కారణంగా వైసీపీ టికెట్ జెడ్పీటీసీకి దక్కింది. అదే సమయంలో టీడీపీలోనూ వర్గపోరు ఉంది. బొమ్మసాని సుబ్బారావు ఈసారి టికెట్ తనకే ఇవ్వాలని కోరుతున్నారు. స్థానిక వాదంతో మాజీ మంత్రి ఉమాకు చెక్ పెట్టాలని చూస్తున్నాడు. అయితే ఆయన కేశినేని నానికి దగ్గర కావడం, కేశినేని వైసీపీలోకి వెళ్లడంతో బొమ్మసానికి టికెట్ దక్కడం డౌటే. విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని మాజీ మంత్రి ఉమా పట్ల పాజిటివ్ గా ఉన్నారు. కాబట్టి ప్రస్తుతానికి అనూహ్య పరిణామాలు చోటు చేసుకోకపోతే ఉమానే అభ్యర్థి అవుతాడు. ఈసారి గెలుపు కోసం దేవినేని ఉమా ప్రజల్లో తిరుగుతూ కార్యక్రమాలు చేస్తున్నాడు. సీనియర్ అయిన ఉమాకి ప్రస్తుత జనరేషన్ తో గ్యాప్ ఏర్పడిందని, అవి ఇబ్బందిగా మారే అవకాశం ఉందని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో ఉమ్మడి జిల్లాని శాసించిన ఉమా ఇప్పుడు తన సీటు కోసం పోరాల్సిన పరిస్థితిలో ఉన్నారు. అయితే కొన్ని ప్రతికూలతలు ఉన్నా టికెట్ మాత్రం ఉమాకే దక్కే ఛాన్స్ ఉంది. ఇదే సమయంలో జనసేన నేత అక్కల రామ్మోహన్ రావు కూడా టికెట్ ఆశిస్తున్నాడు. అయితే మైలవరం జనసేనకి ఇచ్చే ఛాన్స్ లేనట్టే. జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయడంతో టీడీపీ అభ్యర్థికి జనసేన శ్రేణులు ఈ మేరకు సహకారం అందిస్తారు అనేది కీలకమే. అలాగే వసంత కృష్ణ ప్రసాద్ రాజకీయము కీలకమే. వసంత కృష్ణ ప్రసాద్, వసంత నాగేశ్వరరావు టీడీపీలో చేరడాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని ఉమా స్పష్టం చేశారు. 25 ఏళ్లుగా టీడీపీ పార్టీ నిర్ణయాలకు గౌరవించారన్న ఉమా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అయితే ఉమా వ్యతిరేకిస్తున్నా కూడా వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరతారా, చంద్రబాబు అందుకు అంగీకరిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు వసంత కృష్ణ ప్రసాద్ జనసేన నేతలతోనూ భేటీ అయ్యారు. టీడీపీలో చేరే అవకాశం లేకపోతే వసంత కృష్ణ ప్రసాద్ జనసేన వైపు వెళ్తారేమో అనే చర్చ కూడా సాగుతుంది. టీడీపీ అభ్యర్థిపై క్లారిటీ వస్తే ఆ పార్టీ వ్యూహం ఏంటి అనేది తెలుస్తుంది. ఇక టికెట్ ఖరారవడంతో వైసీపీ అభ్యర్థి తిరుపతిరావు ప్రచారం మొదలుపెట్టారు. మైలవరంలో వైసీపీ జెండా ఎగురుతుంది అని అంటున్నారు. వైసీపీ సంక్షేమ పథకాలు, ప్రజల్లో జగన్ పట్ల ఉన్న ఆదరణ, వసంత కృష్ణ ప్రసాద్ వెళ్లిపోవడంతో వర్గపోరు తగ్గడం వంటివి వైసీపీకి ప్లస్ కావచ్చు. అయితే జెడ్పీటీసీగా ఒక్క మండలానికి పరిమితమైన తిరుపతిరావు నియోజకవర్గం మొత్తం ఈ మేరకు ప్రభావం చూపిస్తారు. తక్కువ సమయంలో నియోజకవర్గంలో ఎంతవరకు ప్రజల్లోకి వెళ్లగలరు అనేది విజయ అవకాశాలని నిర్దేశించనుంది. అలాగే కేశినేని నాని బయటకు వెళ్లడంతో టీడీపీలోకి వర్గ భేదాలు తగ్గాయి. అయితే వసంత ఎపిసోడ్ ఎలా ఎండ్ అవుతుంది అనేది కీలకమే. అలాగే సుదీర్ఘ కాలం రాజకీయాలు చేయడం, నియోజకవర్గం మొత్తం అరుచర బలం ఉండటం, 5 ఏళ్ల ప్రభుత్వ పాలనపై ఎంతో కొంత ఉండే వ్యతిరేకత ఉమాకి కలిసి రావచ్చు. అయితే వైసీపీ సంక్షేమ పథకాలు ప్రజలకి చేరడం, జగన్ పట్ల ఆదరణ ఈ మాత్రం తగ్గకపోవడం, టీడీపీలో అందరినీ కలుపుకొని పోవడం లేదన్న విమర్శలు మైనస్ కావచ్చు. మొత్తంగా ఇక్కడ 2 పార్టీల మధ్య టఫ్ ఫైట్ జరగవచ్చు.